ఈ వీడియోలో అటార్నీ జనరల్ గురించి, సొలిసిటర్ జనరల్ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. అటార్నీ జనరల్ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఒక భాగం. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర నిర్వాహక శాఖలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీరందరూ ఉంటారు. వీరితో పాటు అటార్నీ జనరల్ కూడా ఉంటారు. అటార్నీ జనరల్ భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారునిగా పనిచేస్తారు. అటార్నీ జనరల్ను హైయెస్ట్ లా ఆఫీసర్ లేక హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ అని పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వానికి రాజకీయపరంగా, న్యాయపరంగా, చట్టపరంగా సలహాను ఇస్తారు అటార్నీ జనరల్. ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వందల కేసులు నమోదవుతూ ఉంటాయి. అటార్నీ జనరల్ ఆ కేసులను వాదించడానికి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదిగా వివిధ రకాల కేసులపై తన వాదనను వినిపిస్తారు. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ లా ఆఫీసర్ అయిన అటార్నీ జనరల్ యొక్క ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. భారతదేశ పౌరుడై ఉండాలి, హైకోర్టులో 5 సంవత్సరాలు జడ్జిగా పనిచేసి ఉండాలి, లేక 10 సంవత్సరాల పాటు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండే అన్ని అర్హతలు కలిగి ఉండాలి. అటార్నీ జనరల్కు ఖచ్చితమైన పదవీ కాలం ఏమీ లేదు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు అటార్నీ జనరల్ పదవీ కాలం ముగుస్తుంది, లేక రాష్ట్రపతి ఏ సమయంలోనైనా అటార్నీ జనరల్ను రిమూవ్ చేయవచ్చు. అటార్నీ జనరల్ తన రిసిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్కి సమర్పిస్తారు. ఎందుకంటే నియమించేది ప్రెసిడెంటే కాబట్టి. కేంద్ర మంత్రిమండలి మరియు ప్రధానమంత్రి సలహా మేరకు అటార్నీ జనరల్ను ప్రెసిడెంట్ నియమిస్తారు. అటార్నీ జనరల్ వేతనాన్ని ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. వేతనం సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఇప్పుడు డ్యూటీస్ అండ్ లిమిటేషన్స్ గురించి చూద్దాం. అటార్నీ జనరల్ పదవి యొక్క హోదా సుప్రీంకోర్టు జడ్జి పదవికి సమానంగా ఉంటుంది. మరియు పార్లమెంట్లో ఎంపీకి ఏ హోదా అయితే ఉంటుందో అదే హోదా అటార్నీ జనరల్కి కూడా ఉంటుంది. ఆర్టికల్ 88 ప్రకారం అటార్నీ జనరల్కు ఉభయ సభల్లో మాట్లాడే హక్కు ఉంటుంది. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు లేవనెత్తే న్యాయపరమైన అంశాలకు జవాబు ఇస్తారు, క్లారిటీ ఇస్తారు అటార్నీ జనరల్. కానీ పార్లమెంటులో ఓటు వేసే హక్కు ఉండదు. భారతదేశంలో ఏ స్థానంలోనైనా సరే కేంద్ర ప్రభుత్వం తరపున తన వాదనను వినిపించే అధికారం అటార్నీ జనరల్కి ఉంటుంది. అటార్నీ జనరల్ ఏ సివిల్ కేసు అయినా వాదించవచ్చు, కానీ క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ముద్దాయి తరపున వాదించే అధికారం అటార్నీ జనరల్కి లేదు. అలా వాదించాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే వాదించాలి. అటార్నీ జనరల్ గవర్నమెంట్ తరపున వాదిస్తారు, గవర్నమెంట్ కొరకు వాదిస్తారు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయకూడదు. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాలను అటార్నీ జనరల్ ద్వారానే తెలుసుకుంటారు. అటార్నీ జనరల్కు తన విధి నిర్వహణలో సహాయపడేందుకు సొలిసిటర్ జనరల్ ఉంటారు మరియు అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ కూడా ఉంటారు. రాజ్యాంగంలో అటార్నీ జనరల్ గురించి మాత్రమే ఉంది, కానీ సొలిసిటర్ జనరల్ గురించి లేదు. సొలిసిటర్ జనరల్ను సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ అంటారు. ఫస్ట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చాందర్ కిషన్ దఫ్తారీ గారు. పార్ట్ 5 ఆర్టికల్ 76లో అటార్నీ జనరల్ గురించి వివరించడం జరిగింది. ఫస్ట్ అటార్నీ జనరల్ ఎంసి సెతల్వాడ్ గారు. లాంగెస్ట్ సర్వ్డ్ అటార్నీ జనరల్ కూడా ఈయనే. దాదాపు 13 సంవత్సరాల పాటు ఈయన పదవిలో ఉన్నారు. ప్రస్తుత అటార్నీ జనరల్ 16th అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి గారు. ఈయన అక్టోబర్ 1, 2022లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 3 ఏళ్ల పాటు తన సేవలను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలాగైతే అటార్నీ జనరల్ ఉంటారో అదేవిధంగా రాష్ట్రానికి ఆర్టికల్ 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ ఉంటారు. రాష్ట్రానికి గవర్నర్కి న్యాయ సలహాదారునిగా ఉంటారు. అడ్వకేట్ జనరల్ను గవర్నర్ నియమిస్తారు, గవర్నర్ తొలగిస్తారు. అడ్వకేట్ జనరల్ కింద గవర్నమెంట్ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీ డౌట్స్ కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.